ఒక బౌల్లోకి ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకునేసి అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకునేసి ఉండలు లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గోళంలోకి 2 కప్పుల చక్కెర తీసుకునేసి అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేసుకునేసి పొయ్యి మీద పెట్టుకునేసి బాగా మరిగించుకోవాలండి. పాకం అయితే అవసరం లేదు. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ నీళ్లు వేసి బాగా కలుపుతుండాలి. ఇలా గట్టిపడుతూనే మనము కొంచెం కేసర్ కలర్ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకునేసి కొంచెం 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉండాలి. మనం ఇలా గరిటెతో ఇలాంటి చూస్తే మన అంచులకై కరుచుకున్నప్పుడు మనము ఒక ప్లేటుకు నూనె పట్టించుకునేసి అదంతా మిశ్రమం అంతా ప్లేట్లో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అని ప్లేట్ను మనము ఒక అర్ధగంట సేపు చల్లారించుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే కరాచీ హల్వా రెడీ అండి. ఇది పిల్లలు బాగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.